తాతగారి ఆశ్రమం అంటే ఇంకా వెళ్దామా? చెప్పండి. చెప్పుకోండి. హాయ్ వ్యూయర్స్. సో ఇప్పుడు మీరు చూశారు కదా, ఇది తాతగారి ఆశ్రమము. సో ఆ తాతయ్య ఆశ్రమంలో చాలామంది వస్తున్నారు. వాళ్ళకి ఏదేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని, తర్వాత ఆ ప్రాబ్లమ్స్కి వాళ్ళ మెడిటేషన్ చేస్తే చాలా వరకు రిజాల్వ్ అవుతున్నాయని చెప్పన్నారు. సో ఈ తాతయ్య ఆశ్రమం అనేది గుంటూరు దగ్గర ఉంటుంది. సో గుంటూరు అండ్ విజయవాడ మధ్యలో మంగళగిరి అనే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఉంటుంది. మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి ఏమన్నా ఉన్నాయి అంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి రండి. సో అక్కడ కొంతమందిని నేను అడిగాను. సో ఎవరైతే అది చేస్తున్నారో ప్రే చేసి, సో అక్కడ వాళ్ళు ఏంటంటే ఒక విభూది చక్కెర ఇస్తారనమాట. ఆ విభూది ఏంటంటే పూసుకున్నాక కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది పాస్ అయ్యి మనకి ఏమైతే కష్టాలు ఉన్నాయో, ఏమైతే బాధలు ఉన్నాయో అయితే వెలిగిపోతాయి. హెల్త్ ఇష్యూస్ అయినా కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, వెల్త్ కానీ, ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం అనేది తొలగిపోయి మనకి ఏదో కొంచెం మంచి జరుగుద్ది, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారండి. సో నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అట్లాగా ప్రే చేయించారు. ప్రే చేయించిన తర్వాత అక్కడ ఒక ఆయన మనకి విభూది ఇవ్వడం జరిగింది. అట్లాగే సమస్య ఏంటి అని అడిగాడు. ఆ సమస్య తగ్గట్టు విభూది ఇచ్చి, ఆ విభూదిని మీరు ఒక మంత్రం జపించి దాన్ని పూసుకోండి అని చెప్పారనమాట. సో నేను తీసుకొని వచ్చాను. సో చూస్తే మనకు తెలుస్తుంది. వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలు చెప్పినాక నాకేమర్థమైందంటే సంథింగ్ అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది అనేసి నాకు అనిపించింది. నేను ప్రే చేసినప్పుడు అంతా నాకు ఒక పాజిటివ్ నేచర్ అనే సిగ్నిఫికెంట్ అనేది వచ్చింది. సంథింగ్ ఏదో పాజిటివ్ సిగ్నిఫికెంట్ అనేది అక్కడ ఉంది అనిపించింది అనమాట. సో మీకు కూడా ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి విజిట్ అయ్యి చూడండి. సో అదైతే కొంచెం మంచిగానే ఉంటుంది. సో చాలా రోజుల నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ కాకుండా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి, ట్రై చేయండి. మేబీ తగ్గొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో పోయేదేముంది, ఒకసారి మనం చూస్తే. సో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.